రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉంటున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, హుకుంపేట, జి మాడుగులలో అత్యల్పంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీకే వీధిలో 2.2, గంపరాయి, డుమ్రిగూడలలో 2.6, కొక్కిసలో 2.7, గొర్రెలమిట్టలో 2.8, పెదబయలులో 2.9, పాడేరులో 3.1, దలపటిగూడలో 3.3, ముంచంగిపుట్టులో 3.8, భీమసింగిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పార్వతీపురం, మన్యం జిల్లా జియమ్మవలస, సీతంపేట, పాచిపెంట, సీతానగరం, సాలూరు, కురుపాం, మక్కువ, భామిని, బలిజపేట, శ్రీకాకుళం జిల్లా సోంపేట, కొత్తూరు, పాతపట్నం, కవిటి, లావేరు, విజయనగరం జిల్లాలో బాడంగి, తెర్లాం, రామభద్రాపురం మండలాల్లో కనిష్టంగా 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లాలోనూ 13 డిగ్రీలలోపే ఉష్ణోగ్రత ఉంది. మన్యం అంతటా అతి శీతల వాతావరణం ఉంది. ఉదయం 10 గంటల వరకు లైట్ల వెలుతురులోనే వాహనాలు నడపాల్సి వస్తోంది. లంబసింగి, వంజంగి ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు, చేతికందే ఎత్తులో మంచు మేఘాలు. సూర్యోదయ దృశ్యాలను చూడటానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. జీమాడుగుల మైదానాల్లో, పంట పొలాల్లో దట్టంగా మంచు దుప్పటి పరుచుకుంది. వాహనాలపైన మంచు దట్టంగా పేరుకుంటోంది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, నూజివీడు, దేవరాపల్లి, చింతలపూడి, చాట్రాయి, బుట్టాయిగూడెం, కామవరపుకోట, ఆగిరిపల్లి మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలలోపు నమోదయ్యాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల 10 నుంచి 15 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ఏలూరు, కర్నూలు, గుంటూరు, నంద్యాల తదితర జిల్లాల్లో 10 డిగ్రీల నుంచి 13 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది రాత్రి ఉష్ణోగ్రతలు చాలా చోట్ల గణనీయంగా పడిపోయాయి. రాత్రి 8 గంటల నుంచే చలిగాలులు మొదలవుతున్నాయి. ఉదయం 10 గంటలకు పొగమంచు వీడటం లేదు. ఆదివారం ఉదయం 8:30 గంటల తర్వాత ఉత్తరాంధ్రలో పలుచోట్ల 7 డిగ్రీల నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.